హలో, నా పేరు మన్యాల శ్రీనివాసరావు. ఆకాష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నాను. ఈ సంస్థను 1990లో ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతవరకు నేను ఆఫ్లైన్ క్లాసులు చెప్పాను. అది త్వరలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించబోతున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసులో 30 డేస్ క్లాసులు ఉన్నాయి. అదే 60 డేస్ క్లాసులు ఉన్నాయి. 30 డేస్లో మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. అదే 60 డేస్ కోర్సులోనైతే మాట్లాడడంతో పాటు లెటర్స్ రాయాలనుకున్నా, లేదా పారాగ్రాఫ్స్ రాయాలనుకున్నా, ఎస్సేలు రాయాలనుకున్నా, రాయాలనుకున్నా ఆ రాసే ఆ డ్రాఫ్టింగ్ స్కిల్స్ కూడా వస్తాయన్నమాట. ఈ 30 డేస్కి ఫీజు 1000 రూపీస్ ఆన్లైన్ క్లాసులకి. అదే 60 డేస్కి అయితే 2000 రూపీస్. అయితే ఆఫ్లైన్ క్లాసులు కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసులు అయితే 30 డేస్కి 1500, అదే 60 డేస్కి అయితే 2500. చాలామందికి డౌట్ ఏంటంటే, మేము తెలుగు మీడియం నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందా అని కొంతమంది డౌట్. మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోయిన కారణాలు 3 కారణాలు ఉంటాయండి. ఆ 3 కారణాలు తెలుసుకుంటే ఆ ప్రాబ్లమ్ని మనం అంటే 3 ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇంగ్లీష్ మాట్లాడడం. ఒకటి షై ఫీలింగ్ ఉంటుంది మనకి. అంటే మనం మాట్లాడే మాటల్లో తప్పులు వస్తాయేటో, ఆ మిస్టేక్స్ చూసి ఎవరైనా సరే మనల్ని అంటే క్రిటిసైజ్ చేస్తారేటో అన్న భయంతో వచ్చేటువంటి సిగ్గది. రెండోది, టెన్సెస్ మీద పట్టలేకపోవడం వల్ల మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. మూడోది, వొకాబులరీ ప్రాబ్లం ఉంటుంది మనకి. అంటే ఒక తెలుగులో పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియకపోవడం వల్ల మనం ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఈ 3 కారణాలే మనల్ని ఇంగ్లీష్ మాట్లాడకుండా చేస్తుంటాయి. అంతేకాకుండా చాలామందికి గ్రామర్తో మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే అసలు గ్రామర్ చాలా బోరుగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అది చాలా తప్పు. చాలా విషయాలు మనకి ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఉదాహరణ చూడండి, ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఇంగ్లీష్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఏంటండి? ఇది కదా ఇంగ్లీష్ స్పెల్లింగ్. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ యొక్క అబ్రివేషన్ ఏంటండి అసలు? ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారు అసలు? ఇంగ్లీష్ అనేది దాని మీనింగ్ ఆంగ్లము అని మనం తెలుగులో చెప్పుకుంటాం. కానీ నేను ఇక్కడ చెప్తుందంటే ఈ అంటే అర్థం ఏంటి, ఎన్ అంటే అర్థం ఏంటి, జి అంటే అర్థం ఏంటి, ఎల్ అంటే అర్థం ఏంటి, ఐ అంటే అర్థం ఏంటి, ఎస్ అంటే అర్థం ఏంటి, హెచ్ అంటే అర్థం ఏంటి అంటే మనం బిఎల్ అంటాం, అంటే బ్యాచులర్ ఆఫ్ లా, బీకామ్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్. ఇది కదా అబ్రివేషన్ అంటాం. మరి ఇంగ్లీష్ వాళ్ళకి అబ్రివేషన్ ఏంటి? ఈ థాట్ ఎప్పుడైనా మీకు వచ్చింది అసలు? అలాగే చూడండి, ఇంగ్లీష్లో మొత్తం 26 అక్షరాలు ఉన్నాయి అని అంటారు. ఉన్నాయి. కానీ 27 అక్షరం ఏంటి? వాట్ ఈస్ ద 27th లెటర్ ఇన్ ఇంగ్లీష్? మనకు తెలియదు. అదేవిధంగా చూడండి, మనం పి రాసినప్పుడు ఈ నిలువు గీతకి ఒకసారి అలా టచ్ అవుతుంది. అదే బి రాసినప్పుడు ఈ నిలువు గీతకి 2 సార్లు టచ్ అవుతుంది. ఇక్కడ ఒక్కసారి ఎందుకు టచ్ అవుతుంది, ఇక్కడ 2 సార్లు ఎందుకు టచ్ అవుతుంది? ఈ డౌట్ మీకు ఎప్పుడు రాలేదా? అంతవరకు చూడండి, మనం ఓ రాసినప్పుడు సున్నా చుడుతున్నాం. ఓ ఇలాగా ఆ సున్నాలుగా మనం ఎందుకు రాయాలి అసలు? ఇలా డైమండ్ త్రిభుజాకారం రాసుకోవచ్చు, లేదంటే డైమండ్ ఆకారం రాసుకోవచ్చు, లేదా దీర్ఘచతురస్రాకారం రాసుకోవచ్చు. అలాగేం రాయొచ్చు కదా. సున్నా ఎందుకు చూడుతున్నాం? అదే మీరు టీ రాసినప్పుడు చూడండి, ఇలా అడ్డు గీత, ఇలా నిలువు గీత ఉంటుంది. దీన్ని ఇలా రాయొచ్చు కదా. అదేవిధంగా డి రాసినప్పుడు చూడండి, ఇలా నిలువు గీత ఉండి ఇలాగ అంటున్నాం. ఇలా రాయొచ్చు కదా. ఇలాగే ఎందుకు అక్షరాలకు ఆ షేప్ ఎందుకు అలా వచ్చింది? ఈ డౌట్ మీకు ఎప్పుడు రాలేదా? అదేవిధంగా చూడండి, మనం పుస్తకాన్ని ఇంగ్లీష్లో బుక్ అంటున్నాం. ఈ బుక్ తలకి అబ్రివేషన్ ఏంటి? అలాగే చాలా విషయాలు మనం దేనిని నేర్చుకోవడాన్ని లెర్న్ అంటామా, స్టడీ అంటామా? చదవడాన్ని రీడ్ అంటామా, స్టడీ అంటామా? మరి అదేవిధంగా మనం చూడటాన్ని సి అంటామా, వాచ్ అంటామా? అంతవరకు ఎందుకండి. ఇప్పుడు బస్ అని ఉంది. బస్ అనేది ఇట్ ఈస్ షార్ట్ కట్ వర్డ్. మరి ఫుల్ వర్డ్ ఏంటి? సినిమా అంటున్నాం. సినిమా కూడా షార్ట్ కట్ వర్డే. మరి అదేవిధంగా ఫోటో అంటున్నాం. ఫోటో కూడా షార్ట్ కట్ వర్డే. ఈ ఫుల్ వర్డ్స్ ఏంటి? ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం మై నేమ్ ఈజ్ అంటున్నాం.
మై నేమ్ ఈజ్ శ్రీను. మనం మోడర్న్ ఇంగ్లీష్లో మై నేమ్ అంటున్నాం. ఓల్డ్ ఇంగ్లీష్ ఏమనేవారు? ఇప్పుడు మనం యు అంటే నీవు అని అర్థం, లేదా మీరు అని అర్థం. ఇది మోడర్న్ ఇంగ్లీష్లో. మరి ఓల్డ్ ఇంగ్లీష్లో ఏమనేవారు దాన్ని? మరి యువర్ అంటే నీ యొక్క. మోడర్న్ ఇంగ్లీష్లో నీ యొక్క అంటారు యువర్. మరి ఓల్డ్ ఇంగ్లీష్ ఏమనేవారు? ఇలాంటి ఎన్నో 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 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి అందులో. మనం తెలుసుకోవాలి చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఇవి మీకు ఈ ఆన్లైన్ క్లాసుల్లో చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట. మీకు నా వే ఆఫ్ టీచింగ్ ఈ విధంగా ఉంటుంది. నా వే ఆఫ్ టీచింగ్ అలాగే కాకుండా చూడండి, టెన్సెస్ అన్నాను దాకా. టెన్సెస్ అంటే టైము. ఈ టెన్సెస్ని మనం పట్టు రావాలన్నాం. సాధారణ టెన్సెస్కి ఇంకో నిక్ నేమ్ ఉంది, టెన్షన్స్ అని. మనకి టెన్షన్ లేకుండా ఈ టెన్సెస్ ఎలా నేర్చుకోవాలి? ఇక్కడ 2 సమస్యలు ఉంటాయి. టెన్సెస్ అర్థం కావడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ అర్థమైనా దాన్ని వేరే మర్చిపోతుంటాం. అందుకే మన క్లాసులో ప్రతి టెన్స్కి ఒక సైన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్ సైన్ అనమాట. ఆ సైన్ జ్ఞాపకం ఉంచుకుంటే మొత్తం టెన్స్ మీకు జ్ఞాపకం ఉంటుంది. అలా వొకాబులరీ కూడా ఇంపార్టెంట్ వొకాబులరీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ వొకాబులరీ అయితే మనకి రెగ్యులర్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుందో వాటిని ఉపయోగించి అటువంటి వొకాబులరీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా 30 డేస్లో మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు చేసే బాధ్యత మాది. మీరు మా ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీరు 9347990179, మరోసారి చెప్తానండి, 9347990179 అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే తగిన ప్రాసెస్తో నేను చెప్తాను. థ్యాంక్ యూ.